Hello everyone, welcome back to the Abhyasana. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to talk about the GS2 question. So ee roju manaki Mangalavaram kadama. So Mangalavaram means we have the GS2 question. So on the Tuesday we have the GS2 question. Okay, and let me talk about the Abhyasana program briefly. So Abhyasana is a daily mains answer writing series sponsored by the Sairam Sampatirao Education. సో ప్రతిరోజు మీకు అభ్యాసన అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది ప్రతిరోజు సాయిరామ్ సంపత్రావు యూట్యూబ్ ఛానల్లో మీకు అప్లోడ్ అవుతుందమ్మా. సో దెర్ విల్ బి ఎవ్రీడే క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద మెయిన్స్ ఆఫ్ యూపీఎస్సీ రిగార్డింగ్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ GS1, GS2, GS3, GS4, జనరల్ ఎస్ఏ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, దీని మీద మనకి రోజు ప్రశ్నలు అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేవి ఈవినింగ్ 5 PM కల్లా యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తామమ్మా. ఓకే, సో ప్రోగ్రాంలోకి వెళ్ళినట్టయితే సో అభ్యాసన ఇస్ ఏ daily mains answer writing series and it is a cyclical program. So cycle starts with the Monday and ends with the Saturday. So manaki Sunday anedi we have holiday. Okay, so there will be questions from Monday to Saturday will be uploaded in the Sairam Sampatirao channel of YouTube. Okay, and the Sunday will be off for you. Okay, prati roju meeku. So if you take Monday you have the GS1 question. Okay, so GS1 లో టాపిక్స్ ఏమి వస్తాయమ్మా? ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ సొసైటీ, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్ అండ్ ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి GS1 టాపిక్స్ మీద మనకి మండే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. Okay, if you take the Tuesday, so Tuesday there will be questions related to the GS2. So GS2 లో టాపిక్స్ ఏమేమి వస్తాయమ్మా? We have Indian polity, governance, social justice and international relations. Okay, వీటి మీద మనకి ఎప్పుడు మంగళవారం ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా if you take Wednesday, బుధవారం మనం తీసుకున్నట్టయితే సో Wednesday we have GS3. సో GS3 టాపిక్స్ ఏమి వస్తాయమ్మా? We have Indian economy, environment, science and technology, disaster management, internal security and finally agriculture. So these are the important topics that will be covering on the Wednesday in the form of GS3. అదేవిధంగా GS4 తీసుకున్నట్టయితే సో GS4 విల్ బీ ఆన్ ద థర్స్డే. గురువారం మనకి GS4 టాపిక్ ఉంటుందమ్మా, దట్ విల్ బీ ఆన్ ద థర్స్డే. వీ హ్యావ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ విల్ బీ కవర్డ్ ఆన్ ద GS4 ఆన్ థర్స్డే. ఓకే, గురువారం మనకి GS4 టాపిక్ ఉంటుంది. అదేవిధంగా సో ఇఫ్ యు టేక్ ద ఫ్రైడే, సో ఫ్రైడే హ్యావ్ ద జనరల్ ఎస్ఐ పేపర్. సో శుక్రవారం మనకి జనరల్ ఎస్ఐ మీద ప్రశ్న ఉంటుందమ్మా. అండ్ ఫైనలీ సాటర్డే దెర్ విల్ బి క్వశ్చన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో శనివారం మీకు కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్న అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో కమింగ్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఎవ్రీడే మనకి ఒక మెయిన్స్ క్వశ్చన్ అయితే ఉంటుందమ్మా. సో మార్నింగ్ 9 AM కల్లా ద క్వశ్చన్స్ విల్ బి అప్లోడ్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, ఇన్ ద సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దెర్ విల్ బి ఆన్సర్ సెషన్ విల్ బి అప్లోడెడ్ ఆన్ ద యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఆఫ్ అవర్ ఛానల్స్. ఓకే, మా యొక్క సాయిరామ్ సంపత్రావు ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ రాస్తున్నారో రోజు, ఓకే, సో ప్లీజ్ రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ ఏ కన్సిస్టెంట్ మేనర్. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ రాస్తున్నారో ప్రోగ్రామ్ని, సో దే హ్యావ్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ. సో ఖచ్చితంగా they have to write 3 to 6 months for the effectiveness of this program. So if you want to get a good results, you need to write at least 3 to 6 months of the Abhyasana program. Okay, 3 నుంచి 6 నెలల పాటు క్రమం తప్పకుండా రాసినట్టయితే మంచి రిజల్ట్స్ అనేవి మీకు షూర్గా కనిపిస్తాయి. దట్ ఇస్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషలీ వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ స్ట్రక్చర్డ్. ఓకే, సో ప్లీజ్ యూటిలైజ్ ద ప్రోగ్రామ్ బికాస్ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్. ఓకే, ఎటువంటి రూపాయి కూడా మేము తీసుకోవట్లేదమ్మా. So it is completely free for all the students of UPSC who are preparing for the మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ తయారవుతున్నటువంటి
ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కోర్స్ అంతా కూడా కంప్లీట్లీ ఇట్ వాస్ ఫ్రీ అండ్ ఇట్ విల్ అప్లోడ్ ఇన్ ద యూట్యూబ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఒకసారి క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే, ద పవర్స్ అండ్ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇట్స్ మెంబర్స్ ఆర్ envisaged in the article 105. Okay, and this 105 in the constitution leave a room for the large number of uncodified and unenumerated privileges to continue, and assess the reasons for the absence of legal certification of parliamentary privileges and how can this problem will be addressed. Okay, so this is the question for today. So question ఎప్పుడైనా మనం చదివేటప్పుడు we need to understand the scenarios here. First we need to see the keywords. So coming to the క్వశ్చన్లో చూసినట్టయితే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్ ఏంటంటే ఇక్కడ, సో పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ద పార్లమెంట్, దట్ ఈస్ ద ఫస్ట్ కీవర్డ్. ఆర్టికల్ 105 is the most important keyword you need to underline. Okay, and they are talking about the parliamentary privileges, that is the another most keyword we need to understand. Okay, so let us see the important aspects in the question. So question మనం చూసినట్టయితే they are asking about powers, privileges and immunities of parliament and its members were envisaged in the article 105. Okay, article 105లో ఏం మెన్షన్ చేశారమ్మా? they mentioned about the powers, privileges as well as immunities. ఓకే, సో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఉండాల్సినటువంటి పవర్స్ కానివ్వండి, ఆయనకు ఉండేటువంటి ప్రివిలేజెస్ కానివ్వండి, ఆయనకు ఉండేటువంటి ఇమ్యూనిటీ కానివ్వండి. ఓకే, సో ఆల్ దిస్ were mentioned in the article 105. Okay, and most of the provisions were not codified and most of the privileges were unenumerated. Okay, so still they were there hidden in the article 105. Okay, article 105లో ఓకే ఇప్పటికీ కోడిఫైడ్ చేయనటువంటివి, బయటికి చూపించినటువంటి ప్రివిలేజెస్ కూడా ఉన్నాయి. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రీజన్స్? సో దే ఆస్కింగ్ అబౌట్ అసెస్ ద రీజన్స్ ఫర్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లీగల్ కోడిఫికేషన్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఓకే, సో లీగల్ కోడిఫికేషన్ ఎందుకు లేదు? వై దేర్ ఇస్ నో లీగల్ కోడిఫికేషన్ రిగార్డింగ్ ద privileges of this MPs. Okay, and how this problem can be addressed. ఈ ప్రాబ్లం ఏ విధంగా మనం అడ్రస్ చేస్తాము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. సో దిస్ క్వశ్చన్ ఆస్డ్ ఇన్ ద 15 మార్కర్ క్వశ్చన్ కింద అడిగారు. సో ఎప్పుడైనా సరే 15 మార్కర్ క్వశ్చన్ మీకు వచ్చినట్టయితే సో యూనిట్ టు అడ్రస్ విత్ ఇన్ ద 250 వర్డ్స్లో రాయాల్సి ఉంటుందమ్మా. టైం లిమిట్ వచ్చేసి మనకి 11 to 12 minutesలో మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇనీషియల్గా ఎవరైతే రాస్తున్నారో, ఓకే ఇప్పుడే అభ్యాసనం స్టార్ట్ చేసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 15 minutes వరకు టైం తీసుకోండి, బట్ కంప్లీట్ ద క్వశ్చన్స్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఓకే, ఎంత త్వరగా రాయగలరో అంత త్వరగా ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఇనీషియల్గా రాసే 15 minutesలో రాయండి. ఆల్రెడీ 1 month 2 months నుంచి రాస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా 11 to 12 minutesలో రాయడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ అయితే పెట్టండి అమ్మా. ఓకే, అదేవిధంగా 10 మార్కర్ క్వశ్చన్ మీకు ఇచ్చారనుకోండి, సో యూనిట్ టు రైట్ ఇన్ ద 150 words. ఓకే, సో దీని యొక్క టైం లిమిట్ యూపీఎస్సీ ఎంత ఇచ్చిందమ్మా? 7 to 8 minutesగా ఉంది. ఎవరైతే ఇనిషియల్గా రాస్తున్నారో 10 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేశారో ప్రిపరేషన్ అభ్యాసన ప్రోగ్రామ్ని ఒక 1 month నుంచి 2 months నుంచి రాస్తున్నారో వాళ్ళు మాత్రం అట్లీస్ట్ దే హ్యావ్ టు కంప్లీట్ విత్ ఇన్ 7 to 8 minutesలో మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఓకే, రైట్. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద అప్రోచ్ ఆఫ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలో చూసినట్టయితే, సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడక్షన్. సో వీ నీడ్ టు బిగిన్ ద క్వశ్చన్ విత్ ప్రాపర్ ఇంట్రడక్షన్, దట్ ఈస్ కాల్డ్ we need to talk about the article 105. Keywords మనం చూసాం కదమ్మా. సో we need to talk about the context of article 105. article 105 అంటే ఏంటి, article 105 యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి. ఓకే, సో ఇన్ వాట్ వే article 105 ఈజ్ ఎస్పెషల్లీ ఎన్షూరింగ్ ఏ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఓకే, పార్లమెంటరీ సిస్టమ్ స్మూత్గా రన్ అవ్వడానికి article 105 కల్పించినటువంటి భద్రతలు కానీ, పవర్స్ కానివ్వండి, ప్రివిలేజెస్ కానివ్వండి, అవేంటో మనం ఇంట్రడక్షన్లోనే మనం మెన్షన్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంట్రడక్షన్ షుడ్ బి రిటన్ ఇన్ అట్లీస్ట్ 3 to 4 lines మనం రాయాల్సి ఉంటుంది, నాట్ మోర్ దాన్ 3 to 4 lines. ఓకే, 30 to 40 wordsలోనే మనం దీన్ని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది, బికాస్ దిస్ ఈజ్ ద ఫార్మాట్ గివెన్ బై ద యూపీఎస్సీ. సో ఈ వర్డ్ లిమిట్లోనే మనం ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, షుడ్ నాట్ వాయిడ్ ఇట్. ఓకే, దీన్ని మీరు ఇష్టం వచ్చినట్టు సారంగా మీరు ఎలా పడితే అలా రాయడానికి ప్రయత్నం చేయకండి. ఓకే, దిస్ ఈజ్ ద మ్యాండేటరీ క్లాజ్ అనమాట. అర్థమవుతుందా? అండ్ సెకండ్లీ యూ సీ ద బాడీ. సో బాడీ మనం తీసుకున్నట్టయితే, సో ఫస్ట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ వై పార్లమెంటరీ ప్రివిలేజెస్ హ్యాస్ బీన్ నాట్ ఫుల్లీ కోడిఫైడ్. ఓకే, ఎందుకు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి కోడిఫై చేయలేదు అనేటువంటి విషయాన్ని, రీజన్స్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు మెన్షన్ ద రీజన్స్ రిగార్డింగ్ ద
parliamentary privileges, why they are not codified. Okay. Second వచ్చేసి we need to give examples. Okay, so we need to talk about the scope of the privilege. Okay, ఎంతవరకు ఈ యొక్క పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి మనకు వర్తిస్తాయి. ఓకే, ఎవరైతే ఎంపీలు ఉంటారో వాళ్ళకి ఎలా వర్తిస్తాయి. అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ ద స్కోప్, బికాస్ ద స్కోప్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్ were hidden. Okay, so they were not mentioned directly. There were so many uncodified and unenumerated privileges in the 105 article. Okay, and this should be explained with proper examples also. Okay, and thirdly we need to suggest the way to address this ambiguities. Okay, ఈ యొక్క ambiguities అనేవి ఎందుకు వస్తున్నాయి, సో వీటిని ఏ విధంగా అడ్రస్ చేయాలనే విషయాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. బికాస్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్, సో ఈస్ దేర్ ఎనీ వే టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, సో ఈ యొక్క ప్రాబ్లమ్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి అనేటువంటి ఒక సజెషన్స్ని కూడా మనం అడుగుతున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ వీ హ్యావ్ టు గివ్, వీ నీడ్ టు గివ్ ఇన్ దిస్ క్వశ్చన్. సో వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్. మన సజెషన్స్ ఏంటో కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి, బికాస్ వీ నీడ్ టు అసెస్ ద క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే మనకి ఎస్ఎస్ అనేటువంటి వర్డ్ ఇచ్చినప్పుడు, సో హ్యావ్ టు ఎక్స్పెక్టెడ్. ఓకే, మిమ్మల్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా, సో యూ నీడ్ టు కన్సిడర్ ద స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం కన్సిడర్ చేసుకొని, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద స్ట్రెంగ్స్, వీక్నెస్, అండ్ వీ హ్యావ్ టు గివ్ వాల్యూ టు ద స్టేట్మెంట్. ఓకే, ఆ స్టేట్మెంట్ మనం జడ్జ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు గివ్ ద వాల్యూ టు ద స్టేట్మెంట్ అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ రిగార్డింగ్ ద క్వశ్చన్. ఓకే, సో ఫైనల్లీ కన్క్లూజన్ ఏ విధంగా రాయాలంటే, సో కన్క్లూజన్ షుడ్ బి రైట్. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోడిఫైయింగ్ ద ప్రివిలేజెస్. సో అన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్గా ఒక ఓపెన్ మేనర్లో ఉన్నట్టయితే, సో దట్ విల్ బి వెరీ వెరీ గుడ్ ఫర్ ద స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ అండ్ ఆల్సో ట్రాన్స్పరసీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాలసీ ఆఫ్ ద గవర్నెన్స్. సో గవర్నెన్స్ పాలసీస్ కూడా మనం మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఆబ్వియస్లీ బెటర్ గవర్నెన్స్ విల్ గివ్ ద బెటర్ డెమోక్రటిక్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో డెమోక్రటిక్ ప్రాసెస్ యొక్క శాంక్టిటీని మనం మెయింటైన్ చేయాలంటే, సో వీ నీడ్ టు give emphasis to the privileges, we have to codify them and we have to mention the importance of it also. Okay, ఆ విధంగా మనం కన్క్లూజన్ అయితే చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే అండ్ అప్రోచ్ ఆఫ్ ద క్వశ్చన్. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏదైనా అర్థం కాకపోతే వెంటనే యూట్యూబ్ మన యొక్క కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే, so now let me talk about a brief announcement for the UPSC. సో మన యొక్క సాయిరామ్ సంపతిరావు ఎడ్యుకేషన్ నుంచి మనకి ద హాల్ మార్క్ ఆర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుందమ్మా. దట్ ఈస్ ద 0 to Zenith ప్రోగ్రామ్. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. ఓకే, ఇట్ ఈస్ ఏ UPSC ప్రోగ్రామ్. సో ఎవరైతే సరే 2023 కానివ్వండి లేదా 2024 కానీ అభ్యర్థులు ఎవరైనా UPSCకి ప్రిపేర్ అయినట్టయితే, ఓకే, ఇది ఒక సువర్ణ అవకాశం కింద వాళ్ళు యూస్ చేసుకోవచ్చమ్మా. బికాస్ ద ప్రోగ్రామ్ ఈజ్ very well planned and meticulously structured for the UPSC aspirants. ఎవరైతే UPSC aspirants ఉంటారో వాళ్ళకి కరెక్ట్గా అనుకూలంగా UPSCకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో అదే విధంగా మనకు ప్రోగ్రామ్ అంతా కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సో ఒక ప్రోగ్రామ్ బెనిఫిట్స్లోకి మనం వెళ్ళినట్టయితే దాదాపుగా మనం 1200 గంటల పాటు, సో దెర్ విల్ బి లైవ్ క్లాసెస్. సో వీ హ్యావ్ 1200 లైవ్ క్లాసెస్, అంటే 1200 అవర్స్ ఆఫ్ లైవ్ క్లాసెస్. So every live class will be recorded and they will be uploaded in the Sairam Sampatirao Education app. Okay, so మనకి యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. సో ఈ యాప్లో ప్రతి ఒక్క వీడియోని కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా సో దేర్ విల్ బి కాంప్రహెన్సివ్ PDF నోట్స్ ఆల్సో. ఓకే, సో ఎప్పుడైతే క్లాస్ అయితే మనకు అవుతుందో, సో క్లాస్ అయిన వెంటనే ఆ క్లాస్తో పాటు కన్సర్న్ టాపిక్ ఏదైతే మనం ఆ రోజు క్లాస్లో డిస్కస్ చేస్తామో, సో దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనం నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. సో దెర్ విల్ బి ద సాఫ్ట్ కాపీ PDF notes will be available to the all the students of 0 to Zenith. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా సో క్లాసెస్తో పాటు PDF నోట్స్ అనేవి కూడా మన ఏదైతే యాప్ ఉంటుందో ఆ యాప్లో మేము అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ఎవ్రీథింగ్ విల్ బి అప్లోడ్ ఇన్ ద యాప్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఎటువంటి యూట్యూబ్లో కానివ్వండి ఎక్కడ కూడా మేము అప్లోడ్ చేయము, ఓన్లీ దట్ విల్ బి అప్లోడ్ ఇన్ అవర్ పర్సనల్ యాప్. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదమ్మా. సో టెస్ట్ సిరీస్ విల్ బి గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ మంత్. సో నెక్స్ట్ మంత్లో టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో టెస్ట్ సిరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద UPSC ఆస్పిరెంట్స్. ఎవరైతే UPSC ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో, ప్రిలిమ్స్ కానివ్వండి మెయిన్స్ కానివ్వండి, సో దే నీడ్ టు రైట్ ద టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అట్లాంటి టెస్ట్ సిరీస్ మేము కొద్ది రోజుల్లోనే మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, సో వీఆర్ కమింగ్ విత్ ఎ బ్రిలియంట్ టెస్ట్ సిరీస్ ఫర్ ద ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ ఆల్సో. ఓకే, సో దట్ విల్ బీ ఇన్ ద 0 to Zenith ప్రోగ్రామ్. అదేవిధంగా ఎంఫసిస్ ఆన్ ద ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ యొక్క
సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎథిక్స్ కానివ్వండి, ఎస్ఐ పేపర్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, సో ఈ 3 కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నెగ్లెక్ట్. దిస్ ఆర్ ద డార్క్ హార్స్ ఆఫ్ యూపీఎస్సీ అంటాం. ఓకే, సో ఎందుకంటే ఎథిక్స్ మీద కానివ్వండి, ఎస్ఐ మీద కానివ్వండి దాదాపుగా 500 మార్కుల వెయిటేజ్ అనేది మనకి మెయిన్స్లో ఉండడం జరిగింది. సో అందుకనే ఈ రెండింటిని మనం నెగ్లెక్ట్ చేస్తే సో ఆబ్వియస్లీ వీఆర్ ద లూజర్స్ అనమాట. ఖచ్చితంగా దీని మీద ఎక్కువ ఎంఫసిస్ పెట్టినట్టయితే ఓకే, సో మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే మీకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ యూ విల్ బీ వెరీ వెరీ క్లోజ్ టు ద 50 ర్యాంక్. ఓకే, బిలో 50 ర్యాంక్ మీరు కొట్టాలనుకుంటే సో ఖచ్చితంగా ఈ రెండింటి మీద మీరు ఎక్కువ ఎంఫసిస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ర్యాంక్ అనేది మెరుగుపడుతుందమ్మా. సో ఆల్ పీపుల్ విల్ రైట్ GS1 కానివ్వండి, GS2 కానివ్వండి, GS3 వీటిల్లో మీకు పెద్దగా డిఫరెన్సెస్ ఏమి ఉండదు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ స్కోర్ అరౌండ్ 90 to 100 వరకు స్కోర్ చేస్తారు. ఓకే, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి క్వైట్ డిఫికల్ట్. కానీ ఎథిక్స్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, దట్ ఈస్ నాట్ ద కేస్. ఓకే, యూ కెన్ స్కోర్ అప్ టు 125, 130 కూడా మీరు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో 20 to 30 మార్క్స్ ఎడ్జ్ అనేది మీకు ఈ సబ్జెక్ట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ప్లీజ్ ట్రై టు ఫాలో ది ఎథిక్స్. సో మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో ఎథిక్స్ మనం చెప్తున్నాము. ఓకే, అదేవిధంగా ఎస్ఐ పేపర్లో మనకి ఎస్పెషల్లీ ఆన్ ద థర్స్డే అండ్ ఫ్రైడే వీఆర్ కమింగ్ విత్ ద ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐ క్వశ్చన్. అదేవిధంగా సాటర్డే మనం తీసుకున్నట్టయితే సో సాటర్డే వీఆర్ కమింగ్ విత్ ద కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. సో మనకు ఛానల్లో కరెంట్ అఫైర్స్ అంతా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ఎస్పెషల్లీ డైలీ న్యూస్ అనాలిసిస్ కానివ్వండి, ఎక్స్ప్లెయిన్ వీడియోస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ అప్లోడెడ్ ఇన్ ద యూట్యూబ్. ఓకే, సో యూట్యూబ్లో మీకు అంతా కూడా కోర్స్ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ అంతా కూడా మీకు దట్ విల్ బి అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ ద ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ సబ్స్క్రైబ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. క్లియర్. అండ్ వీఆర్ కమింగ్ విత్ ద 4th బెనిఫిట్ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఎవరు కూడా ఏ ప్రోగ్రామ్ని కూడా లైఫ్ టైం అనేది ఇవ్వరమ్మా. సో ఓన్లీ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ ప్రొవైడింగ్. దిస్ ఈస్ ద వెరీ వెరీ ప్రామినెంట్ ఫీచర్ ఆఫ్ ప్రామినెంట్ బెనిఫిట్ ఆఫ్ ద 0 to 0. ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఓకే, సో ఏ కంటెంట్ అన్న మా ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఏ కంటెంట్ అన్నా కూడా మీకు ఇట్ విల్ బీ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ లైఫ్ టైం. ఓకే, ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే జీవితాంతంతో పాటు మీకు దాన్ని చూసేటువంటి అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాము. ఓకే, దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ బెనిఫిట్. అండ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషల్లీ డన్ విత్ ద స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. ప్రోగ్రామ్ అంతా కూడా స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో మనకి ముందుకు వెళ్ళడం జరుగుతున్నాము. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద 0 to 0 బెనిఫిట్స్. అండ్ ఫీజు వచ్చేసి మనకి 40,000గా ఉంది. ఓకే, ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నటువంటి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తుందా ఈ నెంబర్ మీరు కాల్ చేసి వెంటనే ఎన్రోల్ అయితే అవ్వండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద 0 to 0 ప్రోగ్రామ్ ఫర్ టుడే. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద బేసిక్ ఇంట్రడక్షన్. ఓకే, ఒకసారి క్వశ్చన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో మనం చూద్దాం. సో ద పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ పార్లమెంట్ వేర్ మెన్షన్ ఇన్ ద ఆర్టికల్ 105. ఓకే, సో ఆర్టికల్ 105 గురించి ఇక్కడ మనం రాయాల్సి ఉంటుందమ్మా. సో ఆర్టికల్ 105లో ఏం మెన్షన్ చేశారు? దే టాక్ అబౌట్ ద పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ద పార్లమెంటరీ అండ్ ఇట్స్ మెంబర్స్. ఓకే, పార్లమెంట్ యొక్క పవర్స్ని, ప్రివిలేజెస్ని, ఇమ్యూనిటీస్ని, అదేవిధంగా పార్లమెంట్లో ఎవరైతే మెంబర్స్గా ఉంటున్నారో వాళ్ళందరి యొక్క పవర్స్ని కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఓకే, సో ఎస్పెషల్లీ ద ఎయిమ్ ఈజ్ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ టు రన్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఓకే, సో 105 ఆర్టికల్లో చెప్పింది ఏంటంటే సో దిస్ ఆర్టికల్ ఈజ్ ఎస్పెషల్లీ కెప్ట్ టు ఇంప్రూవ్ ఆర్ టు ఎన్ష్యూర్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటరీ సిస్టమ్ అనేది స్మూత్గా రన్ అవ్వాలి, ఎటువంటి అవరోధాలన్నీ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఓకే, సో దే కెప్ట్ దిస్ ఆర్టికల్ 105 ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ లీగల్ కోడిఫికేషన్ ఆఫ్ దిస్ ప్రివిలేజ్ హ్యాస్ లెస్ టు సో మెనీ అంబిగ్యూటీస్ అండ్ డిబేట్స్. ఓకే, సో ఈ యొక్క ఆర్టికల్ 105లో ఉన్నటువంటి లీగల్ కోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అన్క్లియర్గా ఉన్నాయి. సో దే ఆర్ నాట్ అసెస్ ప్రాపర్లీ. సో దానివల్ల చాలా అంబిగ్యూటీ అనేది వచ్చింది, చాలా డిబేట్స్కి దారితీసింది. సో దానివల్ల ఏంటంటే ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ అనేది లేకుండా పోవడం జరిగిందనమాట. ఓకే, సో ఎస్పెషల్లీ సో జ్యుడిషియరీ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ ఆర్ పార్లమెంటరీ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ టు కోడిఫై దిస్ లాస్ అండ్ లెట్ టు స్టాప్ దిస్ అంబిగ్యూటీస్. ఓకే, అంబిగ్యూటీస్ అన్నీ కూడా స్టాప్ చేయాలంటే ఖచ్చితంగా ఐదర్ పార్లమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా 3 to 4 లైన్స్లో రాయండి అమ్మ, అంతకంటే ఎక్కువ రాయొద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో కమింగ్ టు ద బాడీలోకి మనం వెళ్ళినట్టయితే ఓకే, సో ద రీజన్స్ ఫర్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లీగల్ కోడిఫికేషన్ మనం చూద్దాం. సో రీజన్స్ ఏమై ఉంటాయి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లీగల్ కోడిఫికేషన్ రిగార్డింగ్ ద ఆర్టికల్ 105? సో ఫస్ట్ ఒక రీజన్ ఏంటమ్మా, దట్ ఈస్ ద హిస్టారికల్ లెగసీ. ఓకే, సో ఎస్పెషల్లీ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ directly we written. Okay, so it was borrowed from many sources. Okay, so especially majority of the
ప్రావిజన్స్ విల్ బీ బ్రాట్ ఫ్రమ్ ద బ్రిటన్. సో బ్రిటన్ నుంచి మనం ఎక్కువగా ప్రావిజన్స్ని తీసుకోవడం జరిగిందమ్మా. ఓకే, సో అవర్ legacy, especially the parliamentary legacy, was came from the British parliamentary system, especially Westminster model అనమాట. ఓకే, సో వెస్ట్మినిస్టర్ ఆఫ్ మోడల్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఓకే, అండ్ వాట్ ఎవర్ ద ప్రివిలేజ్ దట్ వీ హ్యాడ్ దట్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్ ద బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రివిలేజెస్ వేర్ లెఫ్ట్ అన్కోడిఫైడ్ అండ్ టు అలౌ అడాప్టబిలిటీ అండ్ రెలవెన్స్ ఓవర్ ద టైమ్. ఎందుకు మనం చేసుకోలేదంటే, సో దే వేర్ లెఫ్ట్ for adaptability, they were left to be amended when the relevant of time, when the relevant time comes, so they can be amended, they should be left like that అనే ఉద్దేశంతో వాటిని వదిలేయడం జరిగింది. బట్ స్టిల్, ఈవెన్ దో we came to 76 years of independence, ఓకే, బట్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి కోడిఫికేషన్ అనేది సరిగా జరగలేదు. ఓకే, స్టిల్ వీఆర్ ఫేసింగ్ ద ఛాలెంజెస్ రిగార్డింగ్ ద 105 ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ మనం తీసుకున్నట్టయితే, సో మోస్ట్ ఆఫ్ ద లాస్ వేర్ అన్కోడిఫైడ్. ఓకే, సో దే డోంట్ హ్యావ్ ప్రాపర్ అటానమీ అనేది లేకపోవడం. సో అన్కోడిఫైడ్ లిస్ట్ ప్రిజర్వ్స్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ సోవర్నిటీ ఆఫ్ ద పార్లమెంట్. ఓకే, ఎందుకు అన్కోడిఫికేషన్ జరగలేదంటే, ఇఫ్ యూ కోడిఫై ఇట్ ఈస్ వెరీ వెరీ రిజిడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు remove that. Okay, so obviously the uncodification of these laws, uncodification of the article 105 gave some flexibility to the parliament. Okay, so parliament, so that parliament can amend at when the time arrives. So ఎప్పుడైతే టైం ప్రాపర్ టైం వస్తుందో అప్పుడు సో ఈ యొక్క లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా వాళ్ళు దే కెన్ చేంజ్ ఇట్ అనమాట. అందు ఉద్దేశంతోనే ఫ్లెక్సిబిలిటీ కోసం, అటానమీ కోసం దాన్ని అలా వదిలేయడం జరిగిందనమాట. ఓకేనా, సో అలౌటింగ్ ఫర్ అడాప్టెడ్ ద అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ అండ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫరెన్స్. ఓకే, ఎటువంటి ఎక్స్టర్నల్ ఇన్ఫరెన్స్ లేకుండా, ఓకే, ఈవెన్ ఎటువంటి అన్ఫోర్సిన్ కండిషన్స్ రాకుండా ముందే జాగ్రత్తగా వీటిని ఇలా వదిలేయడం, ఫ్లెక్సిబుల్గానే ఉండడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో వాటిని అలా వదిలేశారు. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. సో థర్డ్ రీజన్ వచ్చేసి డైవర్స్ సోర్సెస్. ఓకే, సో ఎస్పెషలీ అవర్ పార్లమెంట్ ఆర్ అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ బారోడ్ ఫ్రమ్ సో మెనీ సోర్సెస్. Okay, we have diverse sources of our parliamentary system also. So most of the parliamentary privilege in India have diverse sources, like including the constitutional laws తీసుకొనివ్వండి, house rules తీసుకొనివ్వండి, convention తీసుకొనివ్వండి, judicial interpretation తీసుకొనివ్వండి. Okay, we took from Russia, we took from Britain, we took from the USA, we took from South Africa, Australia, Canada, చాలా దేశాల నుంచి మనం తీసుకోవడం జరిగింది. Okay, all this makes the constitution very very complex and our parliamentary privilege has so much of diversity. ఓకే, డైవర్స్ సోర్స్ని తీసుకోవడం జరగడం వల్ల ఏమైందమ్మా, సో కోడిఫికేషన్ బికేమ్స్ ఏ వెరీ వెరీ హర్డిల్, వెరీ వెరీ హ్యూజ్ ఎలిఫెంటస్ టాస్క్ కింద మారిపోయింది. సో ఇట్ బికేమ్ ఏ కాంప్లెక్స్ ఫినామినల్ కింద మారిపోయింది అనమాట. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ వన్ వచ్చేసి మిస్కాన్సెప్షన్స్. సో మిస్కాన్సెప్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ మిస్అండర్స్టాండింగ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ పార్లమెంట్, లైక్ సచ్ యాజ్ immunity from the arrest in civil cases contribute to misconception about the scope of this privilege. Okay, most of the people they said they thought that they have immunity from civil cases and they thought that they don't have any immunity from the criminal cases. ఈ విధంగా మనకి మిస్కాన్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద స్కోప్ ఆఫ్ దిస్ ఆర్టికల్ 105 అండ్ ఈవెన్ judiciary, Supreme Court also not intervened and didn't codify the laws also. Okay, that is the problem. So much of misconceptions were there in the parliament as well as the judiciary also regarding this article 105. So next we need to talk about the illustrations of ambiguities and conflicts. Okay, ఏవే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఏవే ambiguities ఉన్నాయి మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ద అరెస్టింగ్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, సో రిగార్డింగ్ ద అరెస్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, సో దేర్ ఆర్ సమ్ ambiguities and conflicts in the article 105. సో అవేంటో చూద్దాం. సో ఎంపీస్ కెన్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద సెంట్రల్ ఏజెన్సీస్ డ్యూరింగ్ ద పార్లమెంటరీ సెషన్స్. ఓకే, సో పార్లమెంట్లో ఎవరైతే ఎంపీ ఉన్నారో, ఆయన ప్రసంగిస్తున్నారో, సో హీ కెన్ కండెమ్, ఓకే, హీ కెన్ కండెమ్ ఎనీ సెంట్రల్ ఏజెన్సీస్, he can condemn all the government officials. ఓకే, ఎస్పెషల్లీ సో ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళని ఖండించేటువంటి అవకాశం అనేది వీళ్ళకి ఏర్పడింది. సో ఎంపీస్ కెన్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద సెంట్రల్ ఏజెన్సీస్ డ్యూరింగ్ ద పార్లమెంటరీ సెషన్స్. సో దిస్ హైలైటెడ్ ద మిస్కాన్సెప్షన్స్ అబౌట్ దేర్ ఇంప్యూనిటీ. సో దీనివల్ల వాళ్ళు ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అనేది మన అందరిలో ఉంది. సో ఎంపీస్ ఆర్ ఓన్లీ ప్రొటెక్టెడ్ ఇన్ ద సివిల్ మ్యాటర్స్ ఓన్లీ ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్, నాట్ ఫర్ ద కంప్లీట్ పీరియడ్. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటమ్మా, సో ఎంపీస్ అందరూ కొంత మేరకు, కొంతకాలం అంటే స్పెసిఫిక్ పీరియడ్ అంటే ఏంటి, ఇక్కడ వర్డ్ ఇక్కడ వేగ్గానే ఉంది. స్పెసిఫిక్ పీరియడ్ అంటే ఎంత, 1 month, 2 months, 3 months లేదా 6 months. సో ఇక్కడ
స్పెసిఫిక్ పీరియడ్ అనేటువంటి వర్డ్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద అంబిగ్యూటీ అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్పెసిఫిక్ పీరియడ్ ఏదైతే ఉందో, సో స్పెసిఫిక్ పీరియడ్ అనేటువంటి ఎంత పీరియడ్ వరకు ఓకే అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. అర్థమైందమ్మా? సో రీసెంట్గా ఉన్నటువంటి జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ మనం చూసినట్టయితే, సో రీసెంట్ జ్యుడిషియల్ డెసిషన్స్ వేర్ సెట్ దట్ సో మోస్ట్ ఆఫ్ ద ఎంపీస్ థాట్ దట్ దే విల్ బి ఎగ్జామ్ ఫ్రమ్ ఆల్ ద అఫెన్సెస్. ఓకే, జనరల్ లాస్ కానివ్వండి, ఓకే క్రిమినల్ లాస్లో కానివ్వండి, అన్నింటిలో కూడా మాకు ఎగ్జామ్షన్ ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ అనుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్సెప్షన్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ జనరల్ లాస్ ఆర్ ద క్రిమినల్ లాస్ అనమాట. క్రిమినల్ లాస్లో కానివ్వండి, ఓకే లేదా జనరల్ లాస్లో కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి ఇమ్యూనిటీ అనేది లభించదు. ఓకే, అండ్ దిస్ వాజ్ మెన్షన్ బై మెనీ ఆఫ్ ద జ్యుడిషియల్ డిసిషన్స్. దే కెన్ ఓన్లీ హ్యావ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ సివిల్ మ్యాటర్స్, దట్ టు ఫ్రమ్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, అదొక్కటే మాత్రమే అక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే విల్ బీ అండర్ ద లా. ఓకేనమ్మా? సో హౌ వీ ఏబుల్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్? ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా అడ్రస్ చేయగలం అంటే, సో దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ వీ నీడ్ టు అడ్రస్ థింగ్. అండ్ ఫస్ట్ వన్ ఈస్ ద కోడిఫికేషన్. ఓకే, సో కోడిఫికేషన్ ఎలాగ జరగాలమ్మా? సో దేర్ షుడ్ బి ఏ కాంప్రహెన్సివ్ కోడిఫికేషన్ రిగార్డింగ్ ద ఆర్టికల్ 105. ఆర్టికల్ 105 ఏదైతే ఉందో, సో దీన్ని మొత్తం కూడా నీట్గా కోడిఫై చేసుకుంటూ రావాల్సినటువంటి అవసరం పడింది. సో ఏ థరో రివ్యూ ఇస్ నెసరీ ఫర్ ద కోడిఫికేషన్ ఆఫ్ దిస్ లా ఇన్వాల్వింగ్ ద పార్లమెంటేరియన్స్. ఎవరైతే పార్లమెంటేరియన్స్ ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. సో వీ హ్యావ్ టు కీప్ ద లీగల్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సో దానిలో ఇంక్లూడ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ ద వెల్ డిఫైన్డ్ కోడిఫికేషన్ రిగార్డింగ్ ద ఆర్టికల్ 105. సో ఆర్టికల్ 105కి తగ్గట్టుగా మనం ఓకే, సో ఆర్టికల్ 105లో మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సో మంచిగా నీట్గా కోడిఫై చేసుకుంటూ రావాలి. ఓకే, అండ్ వీ హ్యావ్ టు అలైన్ ఆల్ ద ప్రివిలేజెస్ వేర్ ద ఎంపీస్ ఆర్ గెటింగ్. సో అన్ని ప్రివిలేజెస్ కూడా సో దే షుడ్ బి అండర్ ద బ్లాంకెట్ ఆఫ్ డెమోక్రసీ. సో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్తో అలైన్ అయినటువంటి ప్రివిలేజెస్ మాత్రమే మనం ఇక్కడ ఉంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ వే టు అడ్రస్ ద ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి జ్యుడిషియల్ ఓవర్సైట్. ఓకే, సో చాలా వరకు జ్యుడిషియరీ అనేది ఓవర్లుక్ చేస్తూ వచ్చింది. ఓకే, సో దేర్ షుడ్ బి ఏ క్లియర్ కట్ మెకానిజం ఫర్ ద జ్యుడిషియల్ స్క్రూట్నీ ఆఫ్ దిస్ ఆర్టికల్ 105. ఓకే, సో ఎప్పుడైతే ప్రివిలేజెస్ అనేవి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా వెళ్తున్నాయో, when the privileges were conflicting the basic structure of the constitution that is called fundamental rights or any other legal provisions కి వ్యతిరేకంగా ఉన్నట్టయితే సో ఖచ్చితంగా ఒక క్లియర్ మెకానిజం మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఓకే, whenever the privileges are opposing the fundamental rights, whenever the privileges are especially intruding into legal provisions, so they should be stopped. There should be a clear mechanism from the judiciary to involve into the article 105 and their codifications. Okay, that is the second important thing we need to address. అర్థమైందమ్మా? సో అదేవిధంగా థర్డ్ మనం తీసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్. సో ఆల్ ద ఎంపీస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద మనకు తెలుసు ఎంపీస్ ఎంతవరకు చదువుకుంటారో, వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఎలా మాట్లాడతారో, వాళ్ళు కొంతమందికి ఇంగ్లీష్ రాదు, కొంతమందికి హిందీ రాదు, ఓకే కొంతమందికి ఏది రాదు. అట్లాంటి వాళ్ళందరూ కూడా పార్లమెంట్కి వెళ్ళిపోతున్నారు. సో దట్ ఈస్ అవర్ ఐరనీ ఆఫ్ అవర్ డెమోక్రసీ. వాట్ టు డూ? సో ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద parliamentary democracy. So increase awareness among the MPs about the scope and limits of their privilege. Okay, article 105 గురించి ప్రతి ఒక్క ఎంపీకి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో దే షుడ్ నో దేర్ స్కోప్. ఓకే, మేము ఏది చేసినా చెల్లుద్ది అనుకునేటువంటి ధోరణి నుంచి వాళ్ళు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దే షుడ్ నో అబౌట్ దేర్ పవర్స్, దే షుడ్ నో అబౌట్ దేర్ స్కోప్, దే షుడ్ నో అబౌట్ దేర్ లిమిట్స్ అండ్ ప్రివిలేజెస్ ఆల్సో. ఓకే, సో ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ సో వాళ్ళకి ఖచ్చితంగా వీటి మీద అవగాహన అయితే మనం కల్పించాలి. వీ నీడ్ టు ఎడ్యుకేట్ దమ్, we need to make it aware what kind of privilege you have, what kind of privilege you don't have అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఇన్ డీటెయిల్గా వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంది. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, బ్యాలెన్సింగ్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా? సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ఎన్షూరింగ్ ఏ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ ఫండమెంటల్ రైట్స్ షుడ్ బి ట్రీటెడ్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ వే. ఓకే, సో ఖచ్చితంగా ఎవరైతే మనం పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇస్తున్నామో సో దే ఆర్ ఆల్సో ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ. సమ్ ఆఫ్ దమ్ విల్ బీ ఇంక్లూడ్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్. బట్ ఆబ్వియస్లీ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ఫండమెంటల్ రైట్స్ని కించపరిచేలాగా ఉండకూడదు. దే షుడ్ నాట్ sabotage the fundamental rights. Okay, so during codification, when we are doing this kind of codification, the spirit of democracy should be upheld. ఖచ్చితంగా మనం ఫండమెంటల్ రైట్స్ని బ్రీచ్ చేయకుండా ఓకే, సో ఎవరైతే ఎంపీస్కి మాట్లాడే స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఖచ్చితంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. సో దట్ ఈస్ వాట్ పార్లమెంటరీ డెమోక్రసీ విల్ సర్వైవ్ ఆర్ థ్రైవ్. ఓకే, పార్లమెంటరీ డెమోక్రసీ సర్వైవ్ అంటే పార్లమెంట్లో ఉండేటువంటి ఎంపీస్ మాట్లాడగలగాలి. దే హ్యావ్ టు టాక్ వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్. ఓకే, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా వాళ్ళు మాట్లాడగలిగినట్టయితేనే సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద
democracy, and we can strengthen the democratic institutions of India also. అర్థమైందమ్మా? సో ఈ విధంగా మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా సో వీ కెన్ కోడిఫై all the parliamentary privileges with a maintaining of spirit of democracy. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు హ్యావ్ ద పీరియాడిక్ రివ్యూ. ఖచ్చితంగా సో ఇన్ని సంవత్సరాలు మనం వదిలేసినటువంటి ఏదైతే ఆర్టికల్ 105 ఉందో వాటి యొక్క కోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా కళ్ళు తెరిచి సో అట్లీస్ట్ రైట్ నౌ సో వీ హ్యావ్ టు కీప్ ద టైం ఫ్రేమ్, ఒక టైం ఫ్రేమ్ అనేది పెట్టుకొని సో ఆ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ని మనం కోడిఫై చేసుకుంటూ వచ్చినట్టయితే అట్లీస్ట్ వీ కెన్ బ్రింగ్ ద డెమోక్రసీ, ఓకే, వీ కెన్ బ్రింగ్ ద సొసైటల్ వాల్యూస్, ఓకే, వీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద బెటర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఆఫ్టర్ కోడిఫికేషన్ ప్రివిలేజ్ షుడ్ గో పబ్లిక్ రివ్యూ. సో ప్రివిలేజ్ అన్నీ కూడా పబ్లిక్ రివ్యూకి వెళ్ళాలి అంతా కూడా. సో ఎవ్రీథింగ్ విల్ బీ అప్డేట్ ఇన్ ద పబ్లిక్ స్పియర్, పబ్లిక్ ఎరీనాలో ఇదంతా కూడా అప్డేట్ చేసి ఉండాలి. సో ఎప్పటికప్పుడు పీరియాడిక్ రివ్యూ కూడా మనం ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద ప్రొటెక్టింగ్ ఆఫ్ డెమోక్రటిక్ నీడ్స్ కానివ్వండి, సోషల్ వాల్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, వెన్ దే విల్ బీ అండర్ ద పీరియాడిక్ రివ్యూ. కాన్స్టెంట్గా దాన్ని మనం మానిటర్ చేస్తున్నట్టయితే ఓకే వీ కెన్ ఏబుల్ టు గెట్ ద బెటర్ లాస్ అనమాట. ఓకే, బెటర్ కోడిఫికేషన్ అనేది జరుగుతుంది. అర్థమైందమ్మా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యూ నీడ్ టు అడ్రస్ ఫర్ ద ఆర్టికల్ 105 కోడిఫికేషన్ ఆఫ్ లాస్. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్ మనం వెళ్ళినట్టయితే సో కన్క్లూజన్ షుడ్ బి షార్ట్, క్రిస్ప్గా రాయాల్సినటువంటి అవసరం ఉందమ్మా. సో వైల్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్లమెంట్. ఓకే, సో పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి దే వేర్ ద సోల్ ఆఫ్ ద ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్లమెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, పార్లమెంటరీ ప్రివిలేజ్ లేకపోతే సో దే విల్ బి లాట్ ఆఫ్ మెస్, చాలా మొత్తం అంతా కూడా డిస్ట్రాయ్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది మీకు. ఓకే, సో పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్. అదేవిధంగా దేర్ పార్షియల్ కోడిఫికేషన్ హ్యాడ్ లెడ్ టు సో మచ్ ఆఫ్ అంబిగ్యూటీస్. ఖచ్చితంగా ఏదైతే ఆర్టికల్ 105లో మెన్షన్ చేసినటువంటి కోడిఫికేషన్ ఆఫ్ ఉన్నాయో ఆ కోడిఫికేషన్స్ అంతా కూడా దేర్ షుడ్ బి లీగల్ ఫ్రేమ్వర్క్ టు కోడిఫై ద ఎంటైర్ 105 అనమాట. ఆర్టికల్ 105 అంతా కూడా కోడిఫై చేసుకున్నట్టయితే సో దిస్ విల్ స్టాప్ ఆల్ ద అంబిగ్యూటీస్. సో పార్షియల్ కోడిఫికేషన్ విల్ ఆల్వేస్ గివ్ యూ ఏ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఓకే, ఏ సెన్స్ ఆఫ్ అన్డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అనేవి కూడా అవి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో వీ నీడ్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ వెరీ కాంప్రహెన్సివ్లీ. ఖచ్చితంగా షుడ్ బి ఏ కాంప్రహెన్సివ్ కోడిఫికేషన్, దేర్ షుడ్ బి ఏ జుడిషియల్ ఓవర్సైట్, దేర్ షుడ్ బి సమ్ ఎడ్యుకేషన్ షుడ్ బి గివెన్ టు ద member of parliaments regarding the article 105, and we have to balance with the fundamental rights. Okay, and finally we have to uphold the sanctity of the democratic process, which is very very important for the effective functioning of the parliament. Okay, so ఖచ్చితంగా పార్లమెంట్ సరిగ్గా వర్క్ చేయాలంటే సో వీ హ్యావ్ టు డూ ఆల్ దిస్ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్ దిస్ ఇష్యూస్ అనమాట. ఓకే, సో ఇన్ష్యూర్ పార్లమెంట్ రిమైన్స్ టు బి ఎ బెకాన్ ఆఫ్ డెమోక్రసీ, నాట్ ఎ ప్లేస్ ఆఫ్ అన్చెక్డ్ పవర్. ఖచ్చితంగా పార్లమెంట్ అనేది ఒక మచ్చు తునకలా కనిపించాలి. ఓకే, షుడ్ బి ఏ షైనింగ్ స్టార్ ఆన్ ద స్కై. ఓకే, అట్లాంటిది బీకాన్ అంటే ఏంటి, ఒక హైట్లో ఉండేటువంటి లైట్స్ మనం బీకాన్ లైట్స్ అంటాం. ఓకే, సో ఒక చిహ్నం కింద ఒక ఎంబలం కింద మనకు ఉండాలి తప్పితే సో నాట్ ఏ ప్లేస్ ఆఫ్ అన్చెక్డ్ పవర్ కింద ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం కన్క్లూషన్లో మనం అడ్రస్ చేస్తున్నాము. ఓకే, సో ఆబ్వియస్లీ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వీ షుడ్ నాట్ కటెల్ దెమ్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు షుడ్. ఓకే, సో ఎవ్రీ పార్లమెంటరీని కూడా ఏం తెలుసుకోవాలమ్మా, సో తన యొక్క పార్లమెంటరీ పవర్ ఏంటి, పార్లమెంట్ పవర్లో ఉన్నటువంటి పరిధి ఏంటి, ప్రివిలేజ్ ఏముంటాయి, ఎంతవరకు నేను పనిచేయగలను అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నట్టయితే సో మన డెమోక్రసీ ప్రిన్సిపల్స్ అనేవి ఇంకా చక్కగా అప్హోల్డ్ అవుతాయి. ఓకే, సో డెమోక్రసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ మన ఇండియా అనేది డెమోక్రటిక్ వాల్యూస్ మీద నడుస్తుంది. అట్లాంటి డెమోక్రసీని మనం తూట్లు పడకుండా మనం ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడే సెషన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే అమ్మా సో వెంటనే అడ్రస్ చేయండి. ఓకే, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ యూ కెన్ యూజ్ యువర్ యూట్యూబ్ సెక్షన్. సో యూట్యూబ్ సెక్షన్లో మనకి కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, సో యూ కెన్ యూజ్ ద కామెంట్ సెక్షన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్. ఓకే, సో ప్లీజ్ వాచ్ ద వీడియో కంప్లీట్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని వాచ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అమ్మా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఖచ్చితంగా ఎవరైతే చూస్తున్నారో రెగ్యులర్గా క్లాసెస్ని చూడండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో ఎవరైనా సరే ఆన్సర్స్ రాయాలనుకుంటే రాయండి, రాసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నామా, సో దేర్ వాస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ టీమ్. అదేవిధంగా ఎవరైతే మనకి బ్యాక్ సపోర్ట్ ఉంటారో వాళ్ళందరూ కూడా దే డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు బ్రింగ్ దిస్ కంటెంట్ ఫర్ యూ. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మీరు అక్నాలెడ్జ్ చేయాలి. సో ఖచ్చితంగా దానికోసం ఏం చేస్తారు, సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ lively updates.
Okay, and please like the video and share the video for the friends also. Okay, so that's all for today. Have a great day. See you in the tomorrow session.